ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. సామెతలు 19వ అధ్యాయము 23వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవునికి స్తోత్రాలు. Proverbs chapter 19 verse 23. The fear of the Lord leads to life, and he who has it will abide in satisfaction. He will not be visited with evil. దేవునికి స్తోత్రాలు. మన బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు 66 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి మనకి ప్రకటన గ్రంథం వరకు. మనకి పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. అలాగే మనం చూస్తుంటే నూతన నిబంధనలో మనకి 27 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పుస్తకాలు మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా వాట్ వి రీడ్ ఈజ్ దేవుని యందు ఎవరికైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని మాట యందు విశ్వాసం ఉంచి దానికి విధేయత చూపిస్తారో వారి జనరేషన్స్ ఆశీర్వదించబడి అని బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు కానీ ఈ రోజు వరకు దేవునికి సేవ చేస్తున్న భక్తుల్లో ఎవరికైతే దేవుని యందు భయభక్తులు ఉన్నాయో వారి పిల్లలు కానీ లేదా వారి కుటుంబాలు కానీ లేదా వారు కానీ జీవితంలో దేవునితో నడిచిన వారికి ఎలాంటి లోటు ఎలాంటి కొదవ లేదని మనము నేర్చుకుంటా ఉన్నాము. ద మెయిన్ రీజన్ why God blesses you is the fear of the Lord is beginning of your wisdom, beginning of your prosperity, beginning of your success, beginning of your long life, beginning of your honor, beginning of your favor. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నీకు అది దేవుని యొక్క కృప, కటాక్షము, దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యము, అలాగే నీ జీవితంలో విజయాలు, నీ పిల్లల జీవితాల్లో విజయాలు, అలాగే నీకు ఎక్కువ కాలం నువ్వు జీవించాలంటే రిమెంబర్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చేతులు కట్టుకొని ఇలాగ నిలబట్టమని కాదు. దేవుని యందు భయభక్తులు అంటే ఆ చదివిన వాక్యానికి లోబడి వాక్య ప్రకారం నువ్వు జీవించాలో నువ్వు నిర్ణయించుకొని దాని ప్రకారం నడిచినప్పుడు నువ్వు దేవుని హృదయాన్ని ఎంతగానో ఆనందింపజేసిన వానిగా ఉంటావు. దేవునితో నడిచే బిడ్డగా ఉంటావు. దేవుని యొక్క వాగ్దానాలు పొందే బిడ్డగా ఉంటావు. సో పర్స్యూ ఆ జ్ఞానం కావాలని నువ్వు కోరుకో అని అంటున్నారు. ఎందుకు? యేసయ్యలో దేవుని జ్ఞానం ఉంది. ఎవరైతే యేసయ్యని తెలుసుకుంటారో ఆ దేవుని జ్ఞానం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని జ్ఞానంలో మంచి చెడులు మనకి తెలిసే ఆ యొక్క డిజర్నింగ్ స్పిరిట్ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మంచి వైపు నడిపించడానికి నీ హృదయంలో నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు. బట్ వాట్ యు నీడ్ టు డూ ఈజ్ వెన్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ చదివేటప్పుడు ఒబే ద వర్డ్, వాక్యానికి విధేయత చూపించాలి, క్రమశిక్షణలో ఉండాలి, ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి, నా ప్రభు హృదయాన్ని నేను సంతోషపరచాలనుకున్న వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడతారని ఈ యొక్క సామెతలో మనం నేర్చుకుంటా ఉన్నాము. వర్క్ నువ్వు దేవుని కార్యాలు చెయ్యి లేదా దేవుని పరిచారకులుగా ఉండు. ఏ పని నువ్వు చేసినా కానీ అందులో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మంచిని చేసే బిడ్డగా ఉండాలి. వాక్ విత్ గాడ్, దేవునితో నువ్వు నడుస్తూ ఉండాలి. అబ్రహాం గారు వాక్డ్ విత్ గాడ్. అలాగే ఎనోక్ హీ వాక్డ్ విత్ గాడ్. ఆల్ ద గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, మోసెస్ గారు, అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, అలాగే యోసేపు, వీళ్ళందరూ కూడా దేవునితో నడిచిన వారందరూ కూడా దేవుని హృదయాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంలో నడిచారు కాబట్టి ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. ఈ రోజు వరకు నువ్వు నేను వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. వాళ్ళ ద్వారా మనం ఎంతగానో నేర్చుకుంటూ ఉన్నాము. మ్యాన్స్ ప్లాన్స్ ఇక్కడ అంటారు, మనుషుల యొక్క ప్రణాళికలు, మనుషుల యొక్క నిర్ణయాలు కూడా అవి దేవునికి సమర్పించి మనం ప్రార్థనలో పెట్టినప్పుడు మాత్రమే అవి విజయాన్ని పొందుతాయి. నీ ఇష్ట ప్రకారంగా ఏదంటే అది నువ్వు చేస్తా, అయ్యో నేను ఇది చేసాను, ఎందుకు నాకు ఆ సక్సెస్ రాలేదు, నా బిజినెస్ ఎందుకు లాస్ అయింది, నాకెందుకు ఉద్యోగం రాలేదని మనం మన సొంత ప్రణాళికల ప్రకారం మనం చేసినప్పుడు అది మనకి వర్తించదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అండ్ ఆల్సో డెవలప్, నువ్వు నీ జీవితంలో ఈ యొక్క మార్గంలోకి నువ్వు రావాలి, నువ్వు కృషి చేయాలి. హెల్తీ డిసిప్లిన్, క్రమశిక్షణ అది నీకు నువ్వు తీసుకోవాలి. కానీ దేవుడు పరలోక రాజ్యం నుంచి నీ మీద క్రమశిక్షణ వదలరు. ఎందుకంటే యూ నీడ్ టు డిసైడ్ ఇన్ యువర్ మైండ్, ఐ వాంట్ టు వాక్ దిస్ వే, ఐ డోంట్ వాంట్ టు డూ రాంగ్ థింగ్స్, నార్ ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్, ఐ వాంట్ టు ఒబే గాడ్, ఐ వాంట్ టు honor God, I want to live in God. That is your decision. When you take that decision, you must have the discipline to follow that decision. దేవునికి స్తోత్రం. ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు క్రమశిక్షణలో దాని ప్రకారం నడవాలి అనే భావన నీలో ఉండాలి. దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అండ్ ఆల్సో చూడండి, మనకి సామెతలు 22
మనం 4వ వచనం చూస్తూ ఉంటుంటే ఆయన అంటారు, బై హ్యూమిలిటీ, నిన్ను నువ్వు తగ్గించుకోవటం ద్వారా నీ యాటిట్యూడ్, నీ లైఫ్ స్టైల్, నీ యొక్క ప్రవర్తన, నీ జీవన విధానము, నీ జీవన సరళి మార్చుకున్నప్పుడు, నీకు నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన అంటున్నారు, రిచెస్, సంపద, అసంపద, అన్ని విధాలైన సంపద, ఐ వాంట్ సే ఓన్లీ మనీ, ఆత్మీయ సంపద, ఆర్థిక సంపద, మంచి ఆరోగ్యము, దీర్ఘాయుషు, నీ కుటుంబంలో శాంతి, నీ పిల్లలు బాగుండటం, ప్రతి ఒక్కళ్ళు కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడటం, ఇవన్నీ కూడా రిచ్చేసే. అండ్ ఆనర్, దేవుడు నిన్ను ఘనపరుస్తారంట. అండ్ లైఫ్ ఈజ్ దేర్, యూనో, ఆయన నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ జీవాన్ని లేదా నీ ప్రాణానికి లాంగ్ లైఫ్ ఇస్తారంట. యూ వాక్ అండ్ యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్. నువ్వు మంచి కార్యాలు చేస్తూ మంచి మార్గంలో నడిచినప్పుడు అవి నీ బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫియర్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు లైఫ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అది మన మంచి జీవితం వైపు నడిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో హీ హూ హ్యాస్ ఇట్, ఎవరైతే యొక్క దేవుని భయం ఉందో, దేవుని యందు విధేయత ఉందో, దే అబాయిడ్ ఇన్ సాటిస్ఫాక్షన్ అంట. వాళ్ళు ఆ యొక్క తృప్తి కలిగి జీవిస్తారంట, అసంతృప్తి ఉండదు వాళ్ళు. హీ విల్ నాట్ బి విజిటెడ్ విత్ ద ఈవిల్. వాళ్ళకి ఆ యొక్క అపాయకరమైనవి, ఆ యొక్క శోధనలు లేదా ఆ చెడ్డ కార్యాలు వాళ్ళ జీవితంలో జరగవని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు. ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. హీ ఓన్లీ మేక్స్ యూ హ్యాపీ. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ మేక్ అస్ హ్యాపీ. దేవుడు మాత్రమే మన హృదయాన్ని సంతోషపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు. వెన్ ఎ మ్యాన్స్ వేస్ ప్లీజెస్ గాడ్, మనం నడిచే మార్గాలు దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు హీ మేక్స్ ఈవెన్ హిస్ ఎనిమీ టు బి ఎట్ పీస్ విత్ యూ. మన యొక్క శత్రువులు కూడా మనతో సమాధానంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తారంట. అండ్ ఆల్సో ఇన్ ద వే ఆఫ్ రైచియస్నెస్, నువ్వు నీతి మార్గంలో, యేసయ్య మార్గంలో నడిచినప్పుడు దెర్ ఈజ్ లైఫ్, అది మనల్ని జీవం వైపు నడిపిస్తుందంట. అండ్ ఆల్సో దిస్ ఫ్రూట్ ఆఫ్ ద రైచియస్నెస్, ఆ నీతి మార్గాల్లో నువ్వు నడిచినప్పుడు ఏమవుద్ది, ఇట్స్ లైక్ ట్రీ ఆఫ్ లైఫ్ అంటే జీవం కలిగిన వృక్షంలాగా నువ్వు ఉంటావు. బికాజ్ యూ విల్ బి బేరింగ్ ఆల్ ద గుడ్ ఫ్రూట్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. అండ్ హూ ఎవర్ ఫైండ్స్ గాడ్ ఫైండ్స్ లైఫ్. ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో, దేవునిలో జీవిస్తారో, వాళ్ళు ఆ యొక్క లాంగ్ లైఫ్ని, జీవాన్ని, ఎటర్నల్ లైఫ్ని పొందిన వారుగా ఉంటారు. ఇవన్నీ మనకు కావాలంటే యేసయ్య జ్ఞానం కావాలి, యేసయ్య గురించి మనం నేర్చుకోవాలి, యేసయ్యని ప్రేమించాలి, యేసయ్య మార్గంలో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు స్తోత్రాలనైనా, అద్భుతమైన మీ వాక్యాలతో తండ్రి, జీవం కలిగిన మీ వాక్యాలతో తండ్రి, సత్య స్వరూపమైన దేవా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని వారి హృదయాలు మీరు దీవించండి నాయన తండ్రి. మా మైండ్లో, మా హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క ఏదైతే నాయన మీకు వ్యతిరేకమైన కార్యాలు ఆలోచిస్తూ ఉన్నాయో వాటిని తండ్రి 2వ కొరింథీలు 10వ అధ్యాయం 3 నుంచి 5 వరకు మీరు చెప్పినట్లుగా నాయన, యుద్ధోపకరణాలైన మీ వాక్యము నాయన, మీ పరిశుద్ధ రక్తం నాయన, మీ సన్నిధానం నాయన, మీ ఆత్మ నాయన, వీటితో నాయన ప్రభా మమ్మల్ని మేము జయించి నాయన ప్రభా, ఇదిగో ఈ లోకంలో జీవించినప్పుడు మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. మా హృదయంలో ఉన్న మలినాన్ని మీరు కడిగివేయండి నాయన. మంచి మార్గంలో నడిచే బిడ్డలుగా, మంచిని చేసే బిడ్డలుగా, మంచిని పంచిపెట్టే బిడ్డలుగా మమ్మల్ని దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. God bless you all.